ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు అనంతపురంలో మరియు ఢిల్లీలో, హైదరాబాద్, కలకత్తా మార్కెట్ల రేట్లు ఎలా పోయినాయో ముఖ్యంగా తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు మొక్క పాదిలో పూతకు ముందు ఏమేమి ఎరువులు పెట్టాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క బత్తాయి రైతు చూడాల్సిన వీడియో. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ బత్తాయిలో మనకు పాదిలో వేసే ఎరువులు అనేది చాలా ప్రధానమైనదండి. ఎందుకంటే ఈ పాదిలో వేసే ఎరువులే మనకు క్రాప్ యొక్క సెట్టింగ్ కానీ, అలాగే పూత పిండి సెట్ కానీ నిర్ణయించబడతాయి. కావున ఏమేమి ఎరువులు వేసుకోవాలి, చాలామంది రైతులు ఉత్త కాంప్లెక్స్లు, జింకు, మెగ్నీషియంతోనే పంట పండుతుంది అనుకుంటారు. అది చాలా అపోహ అండి. ఏమేమి ఎరువులు వేసుకోవాలని పూర్తిగా తెలియజేస్తాను. ముఖ్యంగా గమనించినట్లయితే ఎరువుల్లోకి వచ్చినట్లయితే మనకు 10-26 మెగ్నీషియము, జింకు మరియు ఈ 3 కాంబినేషన్లో వేసేసుకొని సిఎంఎస్ వేసుకొని వేస్తూ ఉంటారండి. ఇది తప్పండి. మీరు వేసిన ఫర్టిలైజర్స్, మీరు ఇంతకుముందు వేసిన ఫర్టిలైజర్ కూడా భూమిలో కరక్కోకుండా వర్షాలు పడినప్పుడు భూమిలోకి ఇంకిపోతూ ఉంటుందండి. కావున ఇప్పుడు కొన్ని యాడ్ చేసుకోవాలని చెప్తున్నాను. మీకు 5 బ్రహ్మాస్త్రాలు చెప్తానండి చీనీ బత్తాయి నిమ్మలో. ఇవే వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మీరు చూడండి తేడా ముందుకి ఇప్పటికి. ముఖ్యంగా ఏమేమి వేసుకోవచ్చు అంటే కాంప్లెక్స్ ఎరువు ఏదైనా కానీ 10-26 కానీ, 3-10 కానీ, 14-30-14 కానీ, లేకుంటే 3-15 కానీ, లేకున్నా ఏదో ఒక బయో ఎన్పికే కానీ, ఏదైనా ఒక కాంప్లెక్స్ ఫర్టిలైజరు. అలాగే వాటితో పాటు జింక్ సల్ఫేట్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ 2 వేసుకుని ఈ 3 బ్రహ్మాస్త్రాలు. తర్వాత రెండో బ్రహ్మాస్త్రం, 4గో బ్రహ్మాస్త్రం వచ్చి ఇండి రూట్స్ ఎందుకు వేసుకోమంటున్నామంటే మనం వేసిన ఫర్టిలైజర్ 100% మొక్కకు అంది మనకు అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ ఇండి రూట్స్ కలుపుకోవడం వల్ల చెట్లు విధానమే మారిపోతుందండి. అలాగే మరి మొక్కలు శోషించే విధానం కానీ, నీటి వ్యవస్థను వినియోగించుకునే సామర్థ్యం కానీ, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్ 100% మొక్కకు అందుతుంది. వీటిలో ఉండే బ్యాక్టీరియా అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను చెప్పేది ఏంటంటే ఇండి రూట్స్ కలుపుకోండి. మనకు ఎకరాకు 10 కేజీల చొప్పున మనం కలుపుకోండి బత్తాయిలో. అలాగే వీటితో పాటు శ్రీధార. ఈ శ్రీధార ఎందుకు కలుపుకోమంటున్నానంటే ఈ శ్రీధార కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో కర్బన శాతమే పెరగడమే కాకుండా మనం వేసిన ఫర్టిలైజర్ 100% మొక్కకు వేరే వ్యవస్థ నిలిపి, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్స్ భూమిలోకి ఇంకిపోకోకుండా మనకు 100% మొక్క రోగ నిరోధక శక్తితో పెరుగుతూ భూమిలో కర్బన శాతం పెరిగితే ఆటోమేటిక్గా పూత పిండి అనేది బాగా సెట్ అవుతుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పరు ఇంతవరకు యూట్యూబ్లో ఏమేమి ఎరువులు వేయాలనేది. వాళ్ళు ఇవి వేసుకోవాలి చెప్తారు, కానీ వేటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పరు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు 5 బ్రహ్మాస్త్రాలు చెప్పాను కదండి. మన చీనీ బత్తాయిలో పూతకు ముందు వేసుకోవాల్సిన ఎరువులు వచ్చి 10-26 మెగ్నీషియము, జింకు, ఇండి రూట్స్, శ్రీధార. లేదు మాకు చెట్లు చనిపోయే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ సాయిల్ కిట్. ఈ సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల మనకు భూమిలో కర్బన శాతమే పెరగడమే కాకుండా వేరుకుళ్ళు, నెమటోడ్స్ ఉన్నట్లుండి చెట్లు చనిపోవడం, ఎండు పొల రాకోకుండా 100% మనకు మొక్క నిర్దిష్ట స్థాయిలో ఎదిగి మనకు అత్యధిక దిగుబడి రావడానికి సాయిల్ కిట్ కూడా ఉపయోగపడుతుందండి. కావున మీకు ఒకవేళ సాయిల్ కిట్ అనేది మీరు ఎప్పుడు వాడుకోవాలనుకుంటే, ఒకవేళ వాడు పెట్టే ముందు, ఇంకా కాయలు ఇంకా ఉన్నాయి కదండి సీజన్ కాయలు, వాడు పెట్టే ముందు ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే మనకి ఎకరాకు సాయిల్ కిట్ వచ్చేసి మనకు ఎకరాకు 1800 నుంచి 1950 రూపాయలు పడుతుంది. అప్పుడైనా వాడుకోవచ్చు. లేకుంటే మీరు నీళ్ళు వేసిన తర్వాత ఎరువులు వేస్తారు కదా, ఎరువులు వేసే టైంలో మీరు ఎరువులకు కూడా దీన్ని కలుపుకోవచ్చు. ఎకరాకు ఒక కిట్టు. ఇలా కలుపుకోవడం వల్ల మనకు 100% క్రాప్ సెట్టింగు, అలాగే మనకు పూత పిండి సెట్టింగ్కు ఉపయోగపడుతుంది. కావున మీకు ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు అనేది రేట్లు ఎక్కువ పెరిగినాయండి. కావున కాంప్లెక్స్ రేట్లు ఎక్కువ పెరిగిన విధానంలో మీరు ఈ బయలాజికల్ జీవ సంబంధమైన ఎరువులు వాడుకోవాలి. ఎందుకంటే భూమి నాశనం కాకుండా భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. అంతేగాని మీరు ఇప్పుడు చాలా మటుకి సమస్య ఉందండి. మనకు 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వద్దనగా చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి. దాన్ని ఇంకా 20-25 ఏళ్ళు బతికే మొక్కలు కూడా 10 ఏళ్ళకే చనిపోతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతులు ఇట్లాంటి ఎరువులు వాడుకోవాలండి. ఎందుకంటే ముందుకు భూమి అనేది నాశనం అవుతుంది. కాబట్టి ఇండి రూట్స్, శ్రీధార మరియు సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల మీరు వేసే కాంప్లెక్స్ ఎరువుల్లో మీరు ఇచ్చిన ఫర్టిలైజర్ 100% మొక్క కండి పూత పిండి సెట్టింగ్ కానీ, అలాగే క్రాప్ సెట్టింగ్ కానీ, పూత పిండి డ్రాప్ కానీ, మొక్క చనిపోయే సమస్య కానీ, మీరు వేసిన ఫర్టిలైజర్ 100% మొక్క కంది మొక్క ఆరోగ్యకరంగా మొక్క నలుపుతో శంకు రాకోకుండా మీకు 100% మొక్క బాగుండడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈరోజు 13వ తేదీ 8వ నెల 2026 బత్తాయి రేట్లు గమనించినట్లయితే ముఖ్యంగా అనంతపురం మార్కెట్లో అయితే 16,000 నుంచి 18,000 మధ్య పోతూ ఉందండి. ఒకవేళ పెరిగితే పెరగచ్చు, కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు 16,000 నుంచి 18,000 మధ్య పోతుందండి రేటు. ఒకవేళ పెరిగితే ఇప్పుడు రోజు శ్రావణ మాసం కాబట్టి ఒకవేళ పుట్టిన రోజు రేటు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఎందుకంటే ఈ నెలలో పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతు కాయ సైజు షైనింగ్ తెచ్చుకోండి. కాయ సైజ్ షైనింగ్ కొరకు న్యూట్రిక్స్ రెడ్డి కే గ్రీన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే చెట్లు చనిపోయే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే కాపు వాడబోయే వాళ్ళు ప్రతి ఒక్క రైతు సోదరుడు న్యూట్రిక్స్ కే సాయిల్ కిట్ వాడుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుడు నేను సూచిస్తున్నాను. అలాగే మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకున్న కంపల్సరీ ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకుని ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను ఫీల్డ్ విజిట్ చేస్తానండి. కంపల్సరీ మీకు మాట ఇచ్చాను కాబట్టి కంపల్సరీ నేను ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాను. కావున చాలామంది రైతులు నాకు కాల్ చేస్తున్నారండి. కర్నూలు కానీ అలాగే నల్గొండ ప్రాంతాల్లో కానీ మనకు చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతులు చాలామంది కాల్ చేసి నాకు ఫీల్డ్ విజిట్ కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క రైతు ఫీల్డ్ విజిట్ కొరకు సంప్రదించండి. మేము ఫీల్డ్ విజిట్ చేస్తే మనకు 12 నుంచి 13 స్ప్రేలోనే మనకు పంట ఎలా అయిపోవాలి, అలాగే తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి ఎలా సాధించాలని పూర్తిగా తెలియజేస్తాం. అంతేగాని స్ప్రేయింగ్లకి వేలు ఖర్చు పెట్టే బదులు మనం అడ్వాన్స్గానే పోతున్నామండి. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేట్లు గమనించినట్లయితే ఢిల్లీ మరియు హైదరాబాద్, కోల్కతా మార్కెట్, ఢిల్లీ మార్కెట్లో టాప్ వచ్చేసి మనకి 50,000 టాపు, అలాగే కలకత్తా మార్కెట్లో టాప్ వచ్చేసి 76,000 నుంచి 80,000 మధ్య పోయింది. అలాగే ఢిల్లీ మార్కెట్లో 50,000 టాపు, హైదరాబాద్ వచ్చి మనకు 33,000 నుంచి 35,000 టాప్ పోయిందండి. కానీ ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాయ సైజు మరియు షైనింగ్ తెచ్చుకోవాలని పూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు సాయిల్ కిట్ మొక్కలు చనిపోయే సమస్య ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు సాయిల్ కిట్ వాడుకోవాలి. అలాగే బత్తాయి మరియు నిమ్మలో మీకు ఎటువంటి సందేహాలను ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ త్వర రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకున్న ప్రతి ఒక్క రైతు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.